రామచిలక. ఒక ఊళ్ళో ఆస్తిపరురాలైన అవ్వ ఉండేది. ఆవిడకు 10 ఏళ్ల మనమరాలు ఉండేది. అవ్వ మనమరాల్ని వల్లమాలిన అదుపులో ఉంచేది. ఎక్కడికి పోనిచ్చేది కాదు. ఇంటికొచ్చిన పిల్లలతో ఆడుకొనిచ్చేది కాదు. అందుకని మనవరాలు అవ్వ ఇంట్లో లేనప్పుడల్లా గట్టిగా ఈ ముసలిముండ చచ్చినా బాగుండును అనుకుంటూ ఉండేది. ఆ ఇంట్లో అవ్వ మనమరాలు కాక ఒక చిలక కూడా ఉంది. దాన్ని మనమరాలు పెంచుతూ ఉండేది. కొద్ది రోజుల్లో ఆ చిలక కూడా మనమరాలు మాటి మాటికి అనుకునే మాటలు నేర్చుకున్నది. ముసలమ్మ స్నేహితురాలు ఎవరైనా ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ ముసలముండ చచ్చినా బాగుండును అని అనేది. ఈ మాట మొదటిసారి విన్నప్పుడు అవ్వ నిర్ఘాంతపోయింది. దానికి అటువంటి మాటలు ఎట్లా వంటబట్టింది అవ్వకు తెలియలేదు. మనవరాల మీద అవ్వకు అనుమానం పోలేదు. ఎందుకంటే తన ఎదుట మనవరాలు ఎంతో అమాయకురాలల్లే కనిపించేది. అస్తమానము చిలక ఈ ముసలముండ చచ్చినా బాగుండును అంటూ ఉంటే దాని చేత ఆ దుర్భాషలు మానిపించడం ఎట్లాగో అవ్వకు తెలియలేదు. అందుకని పొరుగున ఉన్న ఒక సద్బ్రాహ్మణుడి ఇంటికి పోయి, శాస్త్రులు గారు, మా ఇంట్లో చిలక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటోంది. దానికి ఆ దురలవాట్లు పోగొట్టి నాకు మంచి ముక్కలు నేర్పడం ఎలాగా అని అడిగింది. దానికి శాస్త్రులు గారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు: దాందేముంది, ఒక పని చేద్దాం. మా ఇంట్లో ఒక చిలక ఉంది. అది అన్నీ మంచి ముక్కలే మాట్లాడుతుంది. 4 రోజుల పాటు మీ చిలక్కి మా చిలకతో పొత్తు కలిపితే మీ చిలక మా చిలక దగ్గర నుంచి ఆ 4 మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు. బాబాబు, మీ చిలకని 4 రోజులు అరువిత్తురు అంది అవ్వ. దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రులు గారు. అవ్వ శాస్త్రులు గారి చిలకను తెచ్చి తన మనవరాలి గదిలో ఉన్న పంజరంలో చిలకతో పాటు ఉంచేసి ఒక్క నిట్టూర్పు విడిచింది. ఇంతలోనే ఇంటి చిలక ఈ ముసలముడ్డ చచ్చినా బాగుండును అన్నది ముక్కు గిరుకుంటూ. వెంటనే శాస్త్రులు గారి చిలక ఇంటి కప్పుకేసి చూస్తూ తథాస్తు, నీ అభీష్టం సిద్ధించుగాక అన్నది. అవ్వ ఇది విని మండిపోయింది. పంజరం తెరిచి 2 చిలకలను వదిలిపెట్టేసింది. పోయి చావండి అని తిట్టింది.